హ్మ్. లేకపోతే గనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హ్మ్. ఇట్లాగ వరుసబెట్టి పెద్ద నాయకుల్ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. హ్మ్. వాళ్ళల్లో భయపడి కొంతమంది ఎళ్ళొచ్చు. రేపేదో బాలినేని వెళ్తాడంటున్నారు. హ్మ్. అదే. అట్లాగ వెళ్ళొచ్చు. ఇప్పుడు హ్మ్. మద్దాల గిరి ఎళ్ళిపోయాడు. హ్మ్. తర్వాత అతని పేరేంటి రోసయ్య ఎళ్ళిపోయాడు. అవును. అట్లా వెళ్ళేవాళ్ళు ఎళ్ళొచ్చు. హ్మ్. వెళ్ళని వాళ్ళు ఎళ్ళరు. అంటే ఎక్కువ వ్యాపార అంటే బిజినెస్ మ్యాన్‌లతో లింక్ అయి ఉన్న వాళ్ళే కొంచెం ఇప్పుడు థ్రెట్టా అట్లేం వాళ్ళకి? లేదు. ఎక్కువ డబ్బులు లేనోళ్ళు, హ్మ్. ఈ ప్రెషర్స్ తట్టుకోలేనోళ్ళు, కమాండ్ లేనోళ్ళు వెళ్ళిపోతారు. హుహు. లేదా హ్మ్. తటస్థం అయిపోతారు. సైలెంట్ అయిపోతారు. హుహు. హ్మ్. అంతే. అంటే వీళ్ళు చెప్పింది ఇంతకుముందు ఈ గనుల్లో అది భాగస్వామి ఉండి అందులో దోచుకు తిన్నవాళ్ళు, భూదోపిడీ చేసినోళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. నేను చెప్తున్నాను గదా! హ్మ్. ఏముండదు. హ్మ్. రోజు పేపర్‌లో రాసుకోవడానికి పనికొస్తాయి. 5 ఏళ్లలో జగన్ ఏం పీకాడు దాంట్లో? హ్మ్. ఎవడన్నా ఏమన్నా ఏయగలిగాడా? హ్మ్. ఈ బిజినెస్ వ్యవహారాల్లో పత్రికల్లో మనం బురదేయడానికి పనికొస్తది తప్పించి, హ్మ్. అంత ఎక్కువ తవ్వాడంట, ఇంత ఎక్కువ తవ్వాడంట అంటే అని భయపడి వెళ్తారని ఎందుకు అనుకోకూడదంటున్నాను. భయపడి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారంటున్నా. ఇప్పుడు హ్మ్. రోసయ్య హ్మ్. ఎళ్ళాడంటే వీళ్ళు హ్మ్. అదే వాళ్ళకేదో ఆర్థిక రకంగా స్తోమత స్థిరంగా ఉన్నటువంటోళ్ళు ఎళ్ళరు. హ్మ్. రోసయ్య ఏం అవినీతికి పాల్పడతాడా బొందా? హ్మ్. లేపోతే అంటే మద్దాల గిరి ఏం రాజకీయ అవినీతికి భవిష్యత్తు పాల్పడతాడు? భయమా? కేసులు భయమా? అంటే వాటిలి కోసం ఎందుకెళ్ళాలి అని? గాదు. ఇక్కడ ఫ్యూచర్ లేదు గాబట్టి ఎళ్తారు. ఇప్పుడు రోసయ్య ఉన్నాడు. హ్మ్. ఆయన పొన్నూరు